ఇచ్చిన దత్తాంశం యొక్క బాహుళకం కనుగొనండి. మనకి బాహుళకం మోడ్ ఈక్వల్ టు L ప్లస్ F1 మైనస్ F0 బై 2F1 మైనస్ F0 మైనస్ F2 ఇంటూ H. ఇక్కడ పౌనపున్యాలలో అతిపెద్ద పౌనపున్యం 12 కాబట్టి 12 అనేది F1 అవుతుంది, 8 అనేది F0 అవుతుంది, 6 అనేది F2 అవుతుంది. అలానే 6 to 8 క్లాస్ అనేది బాహుళక తరగతి అవుతుంది. L ఈక్వల్ టు 6 అంటే బాహుళక తరగతి యొక్క దిగువ తరగతి హద్దు L వాల్యూ అవుతుంది. సో L ఈక్వల్ టు 6 ప్లస్ F1 that is 12 minus F0 that is 8 by 2 into F1 that is 2 12s are 24 minus F0 is 8 minus F2 that is 6 into H. The H అంటే తరగతి అంతరం అంటే 4 minus 2 that is 2. So 6 plus 12 minus it is 4 into 2 by minus 8 minus 6 is minus 14. 24 minus 14 is 10. So 6 plus 8 by 10 that is 6 plus 0.8 that equal to 6.8. The option is C 6.8. A 4 నిమిషాలలో 100 గుడ్లను లెక్కించగలడు. B అదే 100 గుడ్లను 5 నిమిషాలలో లెక్కించగలడు. వారిద్దరూ కలిసి పని చేస్తే 450 గుడ్లను లెక్కించడానికి ఎంత సమయం పడుతుంది? ఇక్కడ ఏ అనేవాడు 100 గుడ్లను లెక్కించడానికి 4 నిమిషాలు పడుతుంది. అంటే ఏ యొక్క 1 నిమిషం చేసే పని 100/4 అంటే 25. అంటే ఏ అనేవాడు 1 నిమిషంలో 25 గుడ్లను లెక్కించగలడు. అలానే బి అనేవాడు 100 గుడ్లను 5 నిమిషాలలో లెక్కిస్తాడు. అంటే బి యొక్క 1 నిమిషం చేసే పని 100/5కి సమానం అంటే 20. అంటే బి అనేవాడు నిమిషంలో 20 గుడ్లను లెక్కిస్తాడు. ఇప్పుడు ఏ మరియు బి 1 నిమిషంలో చేసే పని అంటే ఏ అండ్ బి ఇద్దరు కలిసి 1 నిమిషంలో 25 ప్లస్ 20 అంటే మొత్తంగా 45 గుడ్లను లెక్కించగలరు. ఇప్పుడు మనకి 450 గుడ్లను ఏ మరియు బి కలిసి లెక్కించాల్సి ఉంటుంది. అంటే వారికి మొత్తంగా 10 నిమిషాలు సమయం పడుతుంది. ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ డి 10 నిమిషాలు. ఒక మోటారు కారు గంటకు 60 కిలోమీటర్ల వేగంతో ప్రారంభమై ప్రతి 2 గంటలకు ఒకసారి తన వేగాన్ని గంటకు 15 కిలోమీటర్ల చొప్పున పెంచుకుంటుంది. అయితే ఆ కారు 360 కిలోమీటర్ల దూరాన్ని చేరటానికి ఎంత సమయం పడుతుంది? ఇక్కడ కారు యొక్క వేగం గంటకు 60 కిలోమీటర్ల కాబట్టి కారు మొదటి గంటలో 60 కిలోమీటర్లు, 2 గంటలకు 120 కిలోమీటర్లు ప్రయాణం చేస్తుంది. ఇక్కడ కారు ప్రతి 2 గంటల తర్వాత దాని వేగం గంటకు 15 కిలోమీటర్లు పెంచుకుంటుంది. అంటే 3వ గంట పూర్తయ్యేసరికి అది మరొక 70 కిలోమీటర్లు, 4 గంటలు పూర్తయ్యేసరికి అది మరొక 150 కిలోమీటర్లు ప్రయాణం చేయడం జరుగుతుంది. మళ్ళీ 4 గంటల తర్వాత కారు తన వేగాన్ని ఇంకొక 15 కిలోమీటర్లు పెంచుకుంటుంది. కాబట్టి ఇప్పుడు కారు మొత్తం 5 గంటల వరకు 5వ గంటలో 90 కిలోమీటర్లు, అలానే మొత్తంగా 5 గంటలలో 120 ప్లస్ 150 ప్లస్ 90 అంటే 270 ప్లస్ 90 360 కిలోమీటర్స్ ట్రావెల్ చేయడం జరుగుతుంది. ఈ 360 కిలోమీటర్లని కారు కవర్ చేయడానికి 5 గంటల సమయం పడుతుంది. ఒక ట్రక్కు సిటీ పి నుండి సిటీ క్యూ వరకు గంటకు 60 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించి తిరిగి అదే మార్గంలో గంటకు 100 కిలోమీటర్ల వేగంతో సిటీ పిని తిరిగి చేరుతుంది. అయితే ట్రక్ యొక్క సగటు వేగం ఎంత?
ఇక్కడ కారు కాదండి, ట్రక్కు సగటు వేగం ఫార్ములా 2 into u into vy u plus v, that is 2 into u is 60 into v is 100 by 60 plus 100, that is 2 into 60 into 100 by 160. 0 0 cancel. 2 1s are 2 8s are 2 4s are 2 5s are 4 1s are 4 15s are, so 15 5s are 75. అంటే ఆప్షన్ డి is correct. 423 into 423 minus 325 into 325 by 423 minus 325 ని సూక్ష్మీకరించండి. సో 423 into 423, that is 423 square minus 325 into 325, that is 325 square by 423 minus 325. ఇక్కడ ఈ మొత్తాన్ని మనం ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ తో కంపేర్ చేస్తే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ని ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అని రాయొచ్చు. అంటే 423 ప్లస్ 325 ఇంటూ 423 మైనస్ 325 డివైడెడ్ బై 423 మైనస్ 325. ఇక్కడ 423 మైనస్ 325 అండ్ 423 మైనస్ 325 క్యాన్సిల్ అవుతుంది. అంటే 423 ప్లస్ 325 దట్ ఈక్వల్ టు 748. The option is A. 0.27 బార్ ని PYQ రూపంలో రాయండి. 0.27 బార్ అంటే 0.2777 అండ్ సో ఆన్. దాన్ని x అనుకుంటే ఇక్కడ ఒక డిజిట్ మాత్రమే రిపీట్ అవుతుంది కాబట్టి x ని 10 తో మల్టిప్లై చేస్తే 10x ఈక్వల్ టు 2.777 అండ్ సో ఆన్. మొదటి సమీకరణం నుంచి రెండవ సమీకరణాన్ని తీసివేస్తే 7 minus 7, 7 minus 7, and 7 minus 2 is 5, 2 minus 0 is 2. So 10x minus x, that is 9x. Hey, 9x equal to 2.5 ni 25 by 10 అని రాయొచ్చు. 5 5s are 5, 2s are. So x equal to 2 into 9. So that is 5 by 18. So the correct option is A. ఒక అర్ధవృత్తం యొక్క వ్యాసము 21 సెంటీమీటర్స్ అయితే దాని చుట్టుకొలత ఎంత? ఇక్కడ అర్ధవృత్తం యొక్క చుట్టుకొలత అంటే r ప్లస్ r, that is 2r plus 5r. 2r plus 5r. ఇక్కడ వ్యాసం d ఈక్వల్ టు 21 సెంటీమీటర్స్ అయితే వ్యాసార్థం r ఈక్వల్ టు 21/2 సెంటీమీటర్స్ అవుతుంది. ఎందుకంటే వ్యాసార్థం అనేది వ్యాసంలో సగం ఉంటుంది. సో చుట్టుకొలత 2r ఈక్వల్ టు 2 into 21/2 plus 5 100/7 into 21/2. So 2 1s are 2, 7 3s are 21, again 2 11s are 22. That is 21 plus 33, which is equal to 54. అంటే మొత్తం చుట్టుకొలత 54 సెంటీమీటర్స్. ఈ క్రింది వానిలో సరి అయిన అనుభావిక సూత్రం ఏది? We have mode equal to 3 into median minus 2 into mean. అంటే బహుళకము ఈక్వల్ టు 3 ఇంటూ మధ్యగతం మైనస్ 2 ఇంటూ సగటు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే బహుళకం పక్కన ఎలాంటి కోషెంట్ అనేది లేదు, అంటే ఎలాంటి గుణకం అనేది లేదు. ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ లో ఆప్షన్ డి బహుళకం పక్కన గుణకము 2 అనేది న్యూమరేటర్ లో కనిపిస్తుంది. అంటే
ఆప్షన్ డిని మీరు ఎలిమినేట్ చేయొచ్చు. అలానే ఆప్షన్ సిలో బహుళకం పక్కన 3 అనే గుణకం కనిపిస్తుంది. అంటే ఆప్షన్ సిని కూడా ఎలిమినేట్ చేయొచ్చు. అలానే ఆప్షన్ బిలో 3 2 ద 6 అవుతుంది. ఇక్కడ ఎక్కడ 6 అనే నెంబర్ మనకు కనిపించట్లేదు కాబట్టి ఆప్షన్ బిని కూడా మనం ఎలిమినేట్ చేయొచ్చు. ఆప్షన్ ఏ ఇక్కడ హారంలో ఉన్న 3ని కుడివైపుకి పంపిస్తే 3 ఇంటూ మధ్యగతం అవుతుంది. ఇక్కడ మనకి మధ్యగతం పక్కన 3 అనే నెంబర్ క్లియర్ గా కనిపిస్తుంది. అలానే బహుళ పక్కన ఎలాంటి గుణకం అనేది లేదు. అంటే ఆప్షన్ నెంబర్ ఏ ఇస్ కరెక్ట్. If you like this content, please like, share and subscribe to our channel.